రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారత్ పై ఘన విజయం సాధించి 3 వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 285 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 47.3 ఓవర్లలోనే ఛేదించేసింది. డారెల్ మిచెల్ అజయ్ సెంచరీ కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియా బ్యాటింగ్ కెప్టెన్సీ లోపాలు, బౌలింగ్ వైఫల్యం ఈ ఘోర పరాజయానికి దారి తీశాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 70 పరుగులతో బలంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా వికెట్లు పారేసుకొని 118 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. అయితే కేఎల్ రాహుల్ 112 పరుగుల వీరోచితంగా పోరాడి 284 పరుగుల ఘోరప్రదమైన స్కోర్ అందించినప్పటికీ టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీసింది. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో 46 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో కివీస్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి పెంచేందుకు అనుభవజ్ఞులైన మహమ్మద్ సిరాజ్ లేదా హర్షత్ రాణాలను బౌలింగ్ కు దించాల్సింది. కానీ కెప్టెన్ శుభమన్ గిల్ నితీష్ రెడ్డితో బౌలింగ్ చేయించాడు. అదే అదునుగా భావించిన విల్ యంగ్, డారెల్ మిచెల్ క్రీజులో పాతుకుపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. నితీష్ రెడ్డి ఓవర్లలో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంతో టీమిండియా పట్టు కోల్పోయింది. రాజ్కోట్ లాంటి స్లో పిచ్ పై స్పిన్నర్లు కీలకం కావాలి. కానీ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా పరుగులు దారులంగా ఇవ్వడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం పెరిగింది. మరోవైపు జడేజా 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చిన వికెట్ సాధించలేకపోయాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ ప్రస్తావిస్తూ బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా ఓటమికి కారణమైందంటూ చెప్పుకొచ్చాడు. మూడో వన్డేలో బౌలింగ్ తీరు మార్చుకోకుంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నాడు. మరోవైపు ఈ వన్డే సిరీస్ కు వరుణ్ చక్రవర్తి ఉండుంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఓవర్లలో ఖచ్చితంగా బ్రేక్ త్రూ అందిస్తూ ఉండేవాడు అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే న్యూజిలాండ్ తో T20 అలాగే ఆ తర్వాత వెంటనే T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అతడికి ఈ వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు.